మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో ఉండి దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఫిలిష్తీయులు తమ సైన్యమును యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలో శోకకును అనేకాకు మధ్య దిగి ఉండగా యుద్ధ పంక్తులుగా ఇశ్రాయేలును కూర్చొని ఉండగా ఐదో వచనంలో ఆ 4 గాతువాడైన గొలియాతను శూరుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచూ ఉండేది. అతడు తల మీద రాగి శిరస్నానం ఉండను, అతడు యుద్ధ కవచం ధరించి ఉండను. ఆ కవచం 5,000 తులముల రాగి ఎత్తుది. అతని కాళ్లకు రాగి కవచములు, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండను. అతని ఈట కర్ర నేతగానే దోనె అంత పెద్దది, మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలు మోయచ్చు అతని ముందర పోవచ్చు ఉండను. అతడు, నేను ఫిలిష్తీయులను కాడ యుద్ధ పంక్తులుగా తీర్చుకే మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒక ఏర్పరచుకున్న అద్దెకు పంపుడని గొలియాతు చెప్పినప్పుడు, దేవుని తన దయాసంకల్పమైన రక్షణార్థమైన ప్రణాళిక ప్రకారం దావీదును ముందుగానే ఏర్పరచుకొని బెత్లెహేముడగు ఎఫ్రాయితీయుడు యెషయి కుమారుడులో 8 మంది కుమారులు ఉన్న కాలంలో సౌలు ఆ కాలమందు జనులలో అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండడు. దావీదు కనిష్ఠుడు, తన తండ్రి గొర్రెలను మేపుచూ ఉన్నవాడని 14-15 వచనాల్లో రాయబడి. ఇక్కడ గొలియాతుకు దావీదుకు మధ్య జరిగే సంభాషణలో, మీ పక్షమున ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్న దగ్గర పంపండి, మీరెందుకు యుద్ధ పంక్తులుగా ఉండి బయలుదేరి వచ్చారు? నేను ఫిలిష్తీయుడిని కాదా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకోండి అని చెప్పి గొలియాతు చెప్పిన మాటలకు ఫిలిష్తీయులందరూ భయపడి అతనితో యుద్ధం చేయుటకు ధైర్యం చాలక ఉన్న సమయంలో దావీదు యొక్క తండ్రి యెషయి తన సహోదరులు, తన 3 కుమారులు, పెద్ద కుమారులు యుద్ధములకు సౌలు వెంట పోయినప్పుడు వారి క్షేమము తెలుసుకుంటకు దావీదును 18వ వచనంలో, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము, నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకున్న యుద్ధకు ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని పంపినప్పుడు దావీదు 20వ వచనం, ఉదయంలో లేచి కాపరి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులు తన తండ్రి ఆజ్ఞ ప్రకారం ప్రయాణమైపోయి ఉన్నప్పుడు దావీదు తెచ్చిన వస్తువు సామాగ్రి వశం చేసి 22వ వచనంలో పరిగెత్తుకొని పోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్న అడిగాను. అతడు వారితో మాట్లాడుతుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతును శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో వచ్చి పై చెప్పిన మాట చొప్పులుగా దావీదు వినను. ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట పారిపోగా, ఇశ్రాయేల్లో ఒకడు వచ్చున్నాడు, ఆ మనిషిని చూచితే నిజంగా ఇశ్రాయేలు తిరస్కరించుకుని వారు బయలుదేరుచున్నాడు, వారిని చంపి నా రాజు బహువుగా ఐశ్వర్యం కలుగజేసిన చెప్పినప్పుడు 26వ వచనంలో, దావీదు జీవము గల దేవుని సైన్యం తిరస్కరించుకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాడు వారిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించిన వారికి బహుమతి ఏమని తను ఒదగించిన వారిని అడుగగా, అప్పుడు దావీదు సౌలును కలిసినప్పుడు ఆ ఫిలిష్తీయులను చూచి గొలియాతును చూచి అందరూ కుంగిపోయిన దశలో పారిపోవచ్చున్న సమయంలో 32వ వచనం, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు పొంగనే నిమిత్తం లేదు, మీ దాసుడునైన వారితో పోట్లాడు దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడి ఇంక బలము చాలదు, నీ బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన దావీదు అనగా, దావీదు నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహములు ఎలుగుబట్టి వచ్చి మందలో నుండి ఒక గొర్రెను ఎత్తుకుపోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసునైనా సింహమును ఎలుగుబట్టి చంపి తినే జీవం గల దేవుని సైన్యం తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వంటి వాడు. కాబట్టి ఆ సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అప్పుడు సౌలు
నువ్వు వెళ్ళుము అని దావీదును పంపినప్పుడు దావీదుకు రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి ధరింపు చేసి యుద్ధం కవచం తొడిగించాడు. సౌలు తన యుద్ధ వస్త్రం దావీదుకి ఇచ్చాడు. అప్పుడు దావీదు ఈ సామాగ్రిని దావీదునకు వాడుకోలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేదని చూసుకున్న తర్వాత దావీదు ఇవి నాకు వాడుకలేదు, నేను వీటితో వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్రను చేత పట్టుకొని ఏటిలోయలో 5 నున్నని రాళ్ళు ఏరుకొని తన యుద్ధను చిక్కంలో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఫిలిస్తీన్ల చివరకు పోయాడు. దాలుమోయి వాడు చూచి చుట్టుపారు దావీదును కొనుక్కొని బాలుడై ఎర్రటివాడు రూపసై ఉండగా గొలియాతు దావీదును తిరస్కరించాడు. అప్పుడు నేను కుక్కనా అని గొలియాతు దావీదుతో అనగా, దావీదు నీ కత్తి ఇటు బల్యం ధరించుకుని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముకు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును అని చెప్పి దేవుని నామంలో, ఎందుకనగా 47వ వచనంలో అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించిన ధైర్యముగా దావీదు వారిని ఎదుర్కొంటకు వెళ్ళాడు. జీవగల దేవుని నామంలో దావీదు ఈ లోక సంబంధమైన శిరస్త్రాణము రాగి శిరస్త్రాణము కట్టినా కానీ ఇవి నా వాడుగలేదు, నాకు ఆత్మ సంబంధమైన శిరస్త్రాణము విశ్వాసమను డాలు రక్షణ శిరస్త్రాణము దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పి దావీదు చెప్పి ఆ శత్రువైన గొలియాతు మీదకి వెళ్ళటానికి సిద్ధం. జీవము గల దేవుని నామంలో యుద్ధము యెహోవాదే, ఎందుకనగా మన పక్షంగా యుద్ధం జరిగించేవాడు యెహోవా అని మీరు ఊరకుండి నిలిచుండుడని మోషే కూడా నిర్గమాకాండంలో 14వ అధ్యాయంలో ఇశ్రాయేలుతో అంటాడు 13వ వచనంలో. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగుజేయ రక్షణ మీరు ఊరకు నిలిచుండుడి, మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీద ఎన్నడూ చూడరు, యెహోవా మీ పక్షం యుద్ధం చేయను, మీరు ఊరకయ్య నిలిచుండి చూడవని ప్రజలతో చెప్పిన ప్రకారము ఊరక నిలుచుండి నమ్మకముతో యెహోవా యందు నమ్మకం ఇచ్చి యెహోవాను ఆశ్రయించి ఆ దావీదునకు ఈ లోక సంబంధమైన శిరస్త్రాణములు కవచములు ఇస్తున్నప్పటికీ అవి వాడుకలేదు, నాకు ఆత్మ సంబంధమైన శిరస్త్రాణము రక్షణ కవచము దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, జీవం గల దేవుడు నాకు సహాయం చేశాడు. ఎలుగుబట్టిన సింహము నుండి నేను మందను కాల్చున్నప్పుడు, గొర్రెల కాపరిగా నేను కాల్చున్నప్పుడు శత్రువు అలుగుబంటి సింహం నుండి గొర్రె పిల్లలను నేను కాపాడి నాకు సహాయం చేసిన జీవం గల దేవుని నామములో నేను ముందుకు వెళ్ళి గొలియాతుతో యుద్ధం చేస్తానని చెప్పి మనపక్షముగా వారికి మాంస సంబంధమైన వారు ఉన్నారు, కానీ మనపక్షముగా ఉన్నవారు ఆత్మ సంబంధమైన వారు అని కూడా దావీదు ఎరిగి తన ఆత్మ సంబంధమైన రక్షణ శిరస్త్రాణమును విశ్వాసమును డాలును ఆత్మకడ్గమును వాక్యమును హృదయంలో ఉంచుకొని దేవుని మాట ప్రకారం దేవుని ఆశ్రయిస్తూ గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అందుకే దావీదు భక్తులు అంటాడు కీర్తన గ్రంథం 46వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, నేను వింటినేనను మొదటి వచనంలో ఏమంటాడు, దేవుడు మనకు ఆశ్రయం దుర్గమైన ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయన ఎవరు అంట 9వ వచనంలో, ఆయనే భూతికంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లవిర్చివాడు, బల్యము తెగ నరుకువాడు, ఆయన యుద్ధరథములు అగ్నితో కాల్చివేయుడు, ఆయనే ఊరకుండుడి నేనే దేవుడిని తెలుసుకుండుడి, అన్యజనులైన మహోన్నతుడగును, భూమి మీద నేను మహోన్నతుడగుదును అని రాయబడిన ప్రకారం దేవుని ఆశ్రయించి సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని దావీదు రాసిన ప్రకారము ఇక్కడ ఆ కీర్తనలో చదువుకున్న వాక్య భాగ ప్రకారము 44వ అధ్యాయంలో అంటాడు 5వ వచనంలో, నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామముల వలనే మా మీదకి లేచేవారిని మేము త్రొక్కివేయుదుము, నేను నా వింటిని నమ్ముకొను, నా కత్తియు నన్ను రక్షింపజాలను, మా శత్రువుల చేతుల నుండి మమ్ము రక్షించేవాడవు నీవే, మమ్ము ద్వేషించేవారిని సిగ్గుపరచేవాడవు నీవే, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచు ఉన్నాము. అందుకే కీర్తన గ్రంథం 124వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని, వారి ఆగ్రహం మనపై రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉన్న వారు మనల్ని ప్రాణముతోనే మింగివేయుదురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది.
పక్షి తప్పించుకున్నట్టు మన ప్రాణం వేటకారు నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తేంపబడిను మనం తప్పించుకుని భూమి ఆకాశం సృష్టించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుతూ ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో భక్తుడు ప్రార్థన ఇలాగ ఉంటుంది. 9వ వచనంలో యెహోవా నీవే నా ఆశ్రయమని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు కనుక నీకు ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నదని దేవుని వాక్యం. వింటిని నమ్ముకోలేదు. ఈ వింటిని ఆయనను ఈ ఈట చేతనైనా యెహోవా రక్షించడు, యెహోవా యుద్ధము చేయడు. నా దేవుడు నాకు ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచము దేవుడు నాకు అనుగ్రహించాడు అని దావీదు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉన్న ప్రకారము సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎఫెసీ పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో 6వ అధ్యాయము 10-11 వచనాల్లో మీరు అపవాది తంత్రములను ఎదిరించినకు శక్తి గలవారు ఉన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకు. దావీదు కూడా గొలియాతును జయించడానికి ఈ లోక సంబంధమైన రక్షణ సంబంధమైన కవచములను సౌలు ఇచ్చినప్పటికీ ఎదురుగా ఉన్న గొలియాతు కూడా తన స్వశక్తిని ఆధారం చేసుకొని, తన స్వభావం ఆధారం చేసుకొని అతడు ధరించుకున్న కవచములను, ఈ లోక సంబంధమైన రక్షణ కవచములన్నీ అవి నిరర్థకమైపోతాయని, నిర్వీర్యమైపోతాయని దేవుడు అనుగ్రహించి ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచం మనం ధరించుకోవాలని, మనము అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తి మగ్గినట్లు దేవుడు అనుగ్రహించి సర్వాంగ కవచంలో ధరించుకోవాలి. ఎందుకనగా మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతో ఆకాశ మండలం దురాత్మ సంబంధం మనం పోరాడుచున్నాము. అందువలన మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకు మన ఆపత్కాలం నమ్ముకొనదగిన సహాయకుడు మనకు తోడుగా ఉండినట్లు ఆయన ఇచ్చిన సమస్తము నెరవేర్చిన వారే వారిని ఎదిరించుటకు నిలవబట్టే శక్తి గల వారు నగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకోండి. ఎలా అనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మహిమకు తొడుకొని, పాదములకు సమాధాన సువార్తమైన శుద్ధ మనసు జోడు తొడుకొని నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకున్నట్టు దానితో మీరు దుష్టిని అగ్నిబాణుల వంటి ఆర్పణ శక్తివంతులు అగుదురు. మరియు రక్షణను శిరస్త్రానం దేవుని వాక్యం ఆత్మకటం ధరించుకోండి. ఆత్మ వలన ఇవన్నీ ధరించుకుంటూ ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండి అపవాది తంత్రములను లయపరచుటకు, ఎదిరించుటకు, ఆపద్దినమును శత్రువును జయించుటకు సర్వాంగ కవచం ధరించుకుంటాడని. అలాగే దావీదు కూడా జీవం గల దేవుని పేరట నేను వస్తూ ఉన్నాను, ఈ ఈట చేతనను వింటి చేతనను కత్తి చేతనను రక్షింపజాలి, యుద్ధము యెహోవాదే, రక్షణ యెహోవాదే. మేము ఊరకుండా నిలుచుని దేవుని నామములో, దేవుని వాక్యమును ప్రకారము మేము దేవుని నామమును ఆశ్రయించి నీ మీదకి యుద్ధము చేయుచున్న దేవుడు మమ్మలను రక్షించి మా చేతికి నిన్ను అప్పగించిన గొలియాతుతో చెప్పి, ఆ గొలియాతు అనబడిన ఎత్తైన మనకు ఉన్న శోధనలో కూడా, అందుకే ఈ ఎత్తైన పర్వతము కూడా ప్రార్థన వలన మీరు శోధనలు అటువంటి అపవాదిని మీరు జయించగలరని ఇది కేవలం ప్రార్థన వలన ఆవగించేంత విశ్వాసం ఉన్న పర్వతం తొలగిపోమంటే దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట బట్టి ఆ విశ్వాసమును డాలును రక్షణ శిరస్త్రానము మనం ధరించుకొని, రాగి కవచములు ఈ లోక సంబంధమైన రక్షణను మనం స్వకీయముగా మన సొంతగా మనం ధరించుకొని మనం రక్షింపజాలవు. దేవుడిచ్చి ఆత్మ సంబంధమైన ఆయన సర్వాంగ కవచం మనం ధరించుకున్నప్పుడు మాత్రమే మనం శత్రువుని జయించగలమని, యెహోవా మనకు తోడై ఉండిన ఎడల శత్రువు మనలను మింగివేయుదురని ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భూమి ఆకాశం సృష్టించిన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఊరకుండి నమ్ముకుంటం వలన రక్షింపబడతామని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్న ప్రకారం మనము కూడా అలాగూ దేవుని సన్నిధిలో మనపక్షంగా ఉన్నవారు, వారికి మాంసయుక్తమైన వారే తోడుగా ఉన్నారు కానీ వారిని చూసి భయపడవద్దు, కానీ ఆత్మ సంబంధమైన బాహువు మనకు తోడుగా ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము కూడా అలాగూ మనపక్షంగా ఉన్నవారు ఎవరు అంటే యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఎలీషా భక్తుడు కూడా అంటాడు కదా, మనపక్షంగా ఉన్న ప్రభువా, అతని సేవకుడు వచ్చి మన ఈ శత్రువులు మన చుట్టుముట్టి ఉన్నారని చెప్పినప్పుడు ఎలీషా ఏమంటాడు, మనపక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని దేవుని వాక్యంలో
రాయబడి ఉంది. కాబట్టి ఏలినవాడ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం వెళ్ళి ప్రవక్త ఎలీషా చుట్టూ 15వ వచ్చిన దైవజనుడు అతని పనివాడు పెందరకాలు లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యములను పట్టణం చుట్టుకుని ఉండను. అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయదమని అతడు భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నాడని చెప్పి వారి కండ్లు తెరిచెను. కనుక ఎలీషా చుట్టూ పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి చూచెను. ఆ దండువారి సమయం ఎలీషా ఈ జనుల అంధత్వం మొత్తుమని ప్రార్థించారు. కాబట్టి మనపక్షంగా ఉన్నవాడు ఎవరంట? ఆత్మ సంబంధమైన బాహువే మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే సర్వాంగ కవచమును, రక్షణ కవచము శిరస్త్రానముగా మనం ధరించుకుని దేవుని వాక్యము ఆత్మకట్టము ధరించుకుని అపవాదిని మనము లయపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచము మనము ధరించుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మన పక్షముగా ఉన్నవాడు ఆత్మ సంబంధమైన బాహువు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి అటువంటి శత్రువుతో యుద్ధం చేయడానికి మనకు ఆయుధము విశ్వాసమనుడాలు, రక్షణ శిరస్త్రానము, ఆత్మ ఖడ్గమును దేవుని వాక్యం మనం ధరించుకొని సర్వాంగ కవచంగా ధరించుకొని ప్రార్థన ద్వారా మనం శత్రువులు జయించాలని దేవుని వాక్యంలో వింటిని నేను నమ్ముకోలేదు, యెహోవా మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మన పక్షముగా ఉన్నవాడు ఆత్మ సంబంధమైన బాహువు మనకు తోడుగా ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము అలాగూ దేవుని సన్నిధిని దేవుడిచ్చి సర్వాంగ కవచంను మనము ధరించుకొని మన పక్షంగా ఉన్న ఆత్మ సంబంధమైన ఆ బాహువును మనము గుర్తెరిగి మనము కనులార చూచినట్లుగా మన మనోనేత్రము వెలిగింపబడి మనము దేవుని సన్నిధిలో ఉండాలని, ఈటెలను డాళ్లను నమ్ముకొనక, మనము కత్తిని వింటిని నమ్ముకొనక యెహోవాను ఆశ్రయించి దేవుని నమ్ముకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం మనము కూడా మన పక్షంగా మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తారని ఆశ్రయించిన వారికి ఆయన మనకు తోడైనప్పుడు ఏ శత్రువు కూడా. అందుకే దావీదు గొలియాతును సంహరించినప్పుడు ఆత్మ సంబంధమైన రక్షణ సర్వాంగ కవచం ధరించుకొని విశ్వాసమనుడాలుతో, రక్షణను శిరస్నానముతో, ఆత్మ ఖడ్గముతో, దేవుని వాక్యముతో అతనితో యుద్ధము చేసి అపవాదికి సాదృశ్యమైన గొలియాతును సంహరించడం మనం కూడా ప్రార్థన ద్వారా ఆ అపవాదిని జయించుటకు దేవుడు అనుగ్రహించి సర్వాంగ కవచం ధరించుకోవాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడు. అట్టి కృపను, అట్టి ఆత్మ సంబంధమైన బాహువు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థించి అపవాది క్రియలను, అపవాది తంత్రము, అపవాదిని ఆపత్తిని ముందు ఎదిరించుటకు శక్తి గలవారు ఉన్నట్లు మనం ప్రార్థన చేయాలని దేవుడి వాక్యంలో రాయబడుతుంది. కాబట్టి అట్టి ప్రార్థన జీవితాన్ని, అట్టి విశ్వాసమునుడాలును, రక్షణ శిరస్త్రానమును, మనము సర్వాంగ కవచమును, ఆత్మ ఖడ్గం ప్రాముఖ్యము దేవుని వాక్యము హృదయంలో ఉంచుకొని మనము ఆ వాక్యం ద్వారా సాతాను శోధన జయించాలని, గొలియాతుకు సాదృశ్యమైన అపవాదిని, అది ఎంత ఎత్తైనా సరే, ఆ శోధన ఎంత ఎత్తైనదైనా, ఎంత బలమైనదగా మన బలవంతులకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన బలపరచు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు సహాయం చేయు దేవుడు మనకు తోడుగా, దావీదులకు తోడైన దేవుడు మీకు తోడుగా ఉండుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను మహోన్నతుడైన తండ్రి, అవును తండ్రి, మేము ఈ లోక సంబంధమైన రక్షణ కవచం ధరించుకుంటాం కానీ మీరు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచం ధరించుకొని దావీదు వలె విశ్వాసమునుడాలను, రక్షణను శిరస్త్రాలను ధరించుకొని ఆత్మ కట్టున్నది వాక్యం జీవం గల దేవుని నామములో నీ యొద్దకు వస్తున్నాను అని చెప్పి గొలియాతు యుద్ధం చేసి గొలియాతును సంహరించినట్లుగా మేము కూడా అపవాది క్రియలను లయపరచబడినట్లుగా మా విశ్వాసమునుడాలను, సర్వాంగ కవచము, రక్షణ శిరస్త్రానం, ఆత్మ ఖడ్గమును మీ వాక్యం చేత పట్టుకొని అపవాదిని జయించుటకు ఆత్మ సహాయము, ఆత్మ నడిపింపు మాకు దయచేయమని, ఆత్మ సంబంధం బాహువే మాకు రక్షణ, అది మీరు మమ్మల్ని కాపాడువాడని, కొనుకకు కాపాడుచున్న దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం వాక్యదానంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటు కృపను, అటు సర్వాంగ కవచం గ్రహించి ప్రతి శోధనను విడిపించి శోధన జయించడానికి శక్తి గలవాడినట్లు మీ సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్యాదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమము మీకు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.